సో నాకు యాక్చువల్గా నన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళే నన్ను బతికించి ఉంచుతున్నారు, వాళ్ళే నాకు నిజమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. ఐ వెల్కమ్ దెమ్. అలాగే నన్ను పొగిడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఇమీడియట్ గా నేను రిప్లై పెట్టలేకపోతే క్షమించండి, కొంచెం ముసలాండి అయిపోతాను కదా, వెంటనే చూసి పెట్టలేకపోతున్నాను, క్షమించండి. అలాగే నన్ను కలవడానికి ఎవరైనా వస్తానని ఫోన్ చేసే వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్లోనే మాట్లాడండి, ఏం కలిసినా ఏముండదు. మీరు కలిస్తే డిసప్పాయింట్ అవుతారు. నేను అంత గొప్పవాడిని కాదు, నేను మేధావిని కాదు, ఏవో తెలిసేమో నాకు అనుకుంటున్నారేమో, నాకు ఏం తెలీదు. ఎవడో చెప్తాడో చెప్తూ ఉంటాను అంతే, ఏదో లా ఉంటే లా బుక్ చూసి చెప్తూ ఉంటాను. అంతకు మించి నాకు మీకన్నా ప్రత్యేకంగా ఏమీ తెలియదు. నాకేదో తెలుసు అనుకుని మాత్రం భ్రమపడకండి. నాకు తెలుసున్న వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు కావాల్స్తే వాళ్ళ దగ్గరికి డైవర్ట్ చేస్తాను. మేధావులు ఉన్నారు, జీనియస్లు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కలవండి. నన్ను మాత్రం ఏం పెద్దవాడిని అనుకోకండి. నేను మామూలుగా మీ అందరికన్నా కూడా తక్కువ ఉంది, ఎందుకంటే వయసు కూడా పెరిగిపోవడం వల్ల నాకేం పెద్ద అంత షార్ప్నెస్ ఏం లేదు. ఈ కేసు అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసు. అలా ఏపీ రీఆర్గనైజేషన్ లో మనకి చాలా చెప్పు తీసి కొట్టేశారన్నంత అవమానం ఫీల్ అవుతాను నేను. ఎందుకో ఎవరో ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు ఆ బాధ ఉంది. ఆ బాధ గురించి ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. లక్కీగా మనకి అడ్వకేట్ కూడా మన రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని అలా బతికించి ఉంచాడు ఆ కేసుని. ఆ కేసు ఈ కేసు అయిపోతే నాకు ఇంకా అసలు మాట్లాడవలసినటువంటి పనే లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అపోజిషన్ దెబ్బలాడుకుంటూనే ఉంటాయి, వాళ్ళు బయట పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. నాలాంటి వాడి పెద్ద ప్రమేయం ఏమి ఉండదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను ఎందుకు ఎక్కువ మాట్లాడానంటే ఆ సమయంలో నా ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ యాజ్ అపోజిషన్ ఫెయిల్ అయింది. వైఎస్ఆర్సీపీ యాజ్ అపోజిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏం మాట్లాడక్కల, రెండు కరెక్ట్ గా విడిపోయి ఉన్నాయి. ఏం జరుగుతోంది, జరగబోయేది, జరగండి కూడా అన్ని పేపర్లో వచ్చేస్తున్నాయి, టీవీలో వచ్చేస్తున్నాయి. కాబట్టి నేను అనవసరంగా ఆ విషయాల్లో నోరు పారేసుకోవట్లేదు. అలా అని చెప్పి నేనేం వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయట్లా, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయట్లా. నేను తటస్థంగానే ఉన్నాను. పవన్ కళ్యాణ్ అటువంటి ఎవడైనా వస్తాడేమో, వస్తే డెఫినెట్ గా కొంచెం బెటర్మెంట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు, చూద్దాం రేపు ఏమవుతుందో. ఓకే ఏమండి, జగన్ ప్రభుత్వం ఇంతకన్నా సహకరించేది ఏమన్నా? ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో ఎఫిడవిట్ వేసింది, ఎస్ఎల్పిఏ వేసింది, ఇందులో వేసింది. ఈ రెండే నా జీవితం. చంద్రబాబు నాయుడు గారిని మార్గదర్శి గురించి అడగలేం, అయితే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్ మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ గా అసలు ఇప్పటివరకు కలవలేదు, ఫోన్లో మాట్లాడలేదు. ఆయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరో దగ్గర వ్యక్తులు, మంత్రులు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్, ఫోన్లు చేస్తుంటారు. ఆయనకి దగ్గరగా ఎవరైతే చెప్తే వెంటాడన్నారో వాళ్ళు ఎవ్వరితోటి నేను ఎప్పుడు మాట్లాడలే. ప్రెస్ మీట్ మీరు చేసిందే. ఆ రెండు కేసుల్లో కూడా అతను ఎఫిడేవిట్ చేయడానికి కారణం రాజమండ్రి మీడియా తప్ప ఇంకెవరూ కాదు. నా ఫ్రెండ్స్ ఎవరంటే ఈ కేసుల్లో రాజమండ్రి మీడియా. ఇందులో ఈనాడు వారు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ5 కానీ వైఎస్ఆర్సీపీకి ఎగెనిస్ట్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఎగెనిస్ట్ కాదు. ఈటీవీ వారు కూడా మార్గదర్శి వరకు వాళ్ళ వ్యాపారం మీదకి వెళ్ళాను కాబట్టి నాకు ఎగెనిస్ట్ అవడంలో నేనేం తప్పు పట్టను. న్యాచురల్, అది మనిషి అన్న తర్వాత ఉంటుంది. ఈ రెండు కేసుల్లో నాకు ఏవైతే నేను అలా పెట్టు కూర్చుని రాత్రులు నిద్ర పట్టక బాధపడేటువంటి కేసులు రెండు ఏవైతే ఉన్నాయో, రెండు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ హోదాలో అతను వచ్చి రెండిట్లో కూడా వేసి పెద్ద ప్లేటర్లను పెట్టాక నీకు ఇంతకన్నా సహకారం ఏం కావాలి నాకు? అంతే. అందుకే నేను వైఎస్ఆర్సీపీని మాట్లాడి ఏం అంటలేదా, అది కూడా తాత్కాలికమే. నేనే వైఎస్ఆర్సీపీ తరఫున వకాల్తా తీసుకుని మాట్లాడినా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి తిట్టడమే నా పనినే మాట్లాడినా. ఖచ్చితంగా నేను చెప్పి మొన్న కంబాల చెరువు వచ్చింది, కంబాల చెరువు వస్తే కప్పెట్టేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడదాం అనుకుని అతను ఎంపీ భరత్ ఫోన్ చేసి అడిగాను. భరత్ ఫోన్ చేసి అడిగితే లేదండి మీరు ఒకసారి రండి, కంబాల చెరువు పాత కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ ఉంటుంది, కాకపోతే మీరు వచ్చి చెప్పండి ఏం చేయాలో, అంత కెపాసిటీ ఉంటుంది. మొన్న వర్షం కురిసింది, మొత్తం మునిగిపోయింది, మూలపోయి ఆర్యాపురం అన్ని మునిగిపోయాయి. ఫోన్లు అక్కడి నుంచి మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, చెప్పా నువ్వు ప్రెస్ మీట్ పెట్టాయి అంటారు. వాళ్ళు నన్ను ఎవరు అడిగినా ఎవరితోంటి ఈ పని చేసి పెట్టిన వాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టాయి అంటారు. ప్రెస్ మీట్ పెడితే అంటే ప్రయోజనం, 2 రోజులు థిక్ స్కిన్ అయిపోతారు. అందుకే నేను డైరెక్ట్ గా ఎంపీతో మాట్లాడాను. ఎంపీ ఏమో లేదు మీరు వచ్చి చూసుకోండి ఎప్పుడు కావాల్సినప్పుడు, నేను ఆఫీసర్లు చెప్తాను వాటర్ ఎంతైతే స్టోరేజ్ ఉందో స్టోరేజ్ ఇంత కూడా తగ్గదండి. నేను నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టోరేజ్ తగ్గలేదు, కానీ అందులోకి వెళ్ళే వెంటలన్నీ మూసేశారు. ఆ వెంటలు మూసేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. డెఫినెట్ గా భరత్ తోటి మాట్లాడతాను. మళ్ళీ మన వర్షం వచ్చినప్పుడు పడింది కదా, చూడాలిగా, చూసేటప్పుడు మీరు లేకుండా వెళ్తానండి. మీరే నా బలం, అందుకని మీకు చెప్పకుండా అక్కడికే వెళ్ళను. ఏ 3
అంటే ఒకటి నేను ఎప్పుడో చెప్పాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీజేపీని ఏమన్నారు, ఏమన్నా అంటే ఇతను కేసులు ఉన్నాయండి లోపల వేసేస్తాడు అందుకని అనరు అని తెలుగుదేశం వాళ్ళు అంటారు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటారో అర్థం అవుతుంది నాకు. తెలుగుదేశం వాళ్ళు నన్ను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి మా గొప్పవాడు ఆ మోడీ అలాంటి మోడీని అని చెప్పి ఆయన చెప్పాడు. మీకేం ఇబ్బంది ఉంది? ఇక్కడ ఏమన్నా ఓటు షేర్ ఉందా? మరి బీజేపీకి పవన్ కళ్యాణ్కి 6% ఓట్లు వచ్చాయి మొన్న, రేపు 10% పెరుగుతుందేమో. పవన్ కళ్యాణ్తో స్నేహం చేస్తే మనం నెగ్గుతాం. ఎస్, రాజకీయంగా బాగుంది. బీజేపీతో ఏంటి మీకు ఇబ్బంది? బీజేపీ కలవటం వల్ల ఏమన్నా మీకు బెనిఫిట్ ఉందా? దూరంగా ఉండటం వల్ల ఏమన్నా నష్టం ఉందా? అని అతని మీద కేసులు ఉన్నాయి, ఓకే. కొన్ని కేసులు ఉన్నాయంటే ఈ అవినాష్ రెడ్డి కేసులో పట్టు వాయించేస్తున్నారు కదా. మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు చెప్పింది అంటే ఆ కేసు కోసమే వైఎస్ఆర్సీపీ సరెండర్ అయిపోయి ఉన్నారు అని. మరి ఆ కేసు బాగా తోడుతున్నారు ఏమో, రేపు 2 అరెస్ట్ చేస్తారని కూడా వస్తున్నాయి పేపర్లో. మీరెందుకు అపోజ్ చేయరు? నేను టీడీపీ వైసీపీ 2 ఒకటే యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఇస్ కన్సర్న్. ఇది ఎప్పుడో చెప్పాను. 25 సీట్లు వాళ్ళకి ఇక్కడ అవే వస్తాయి. రేపు ఎలక్షన్ కూడా వాళ్ళు ఇద్దరితో కలవరు, వాళ్ళు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తారు. పవన్ పని వస్తే పవన్ కళ్యాణ్తో కలిసి కంటెస్ట్ చేస్తారు, అంతే తప్ప వీళ్ళతో ఈ 2 వర్గాలతో కలవరని నేను అనుకుంటున్నాను. అనవసరం 25 మన వైపే ఉన్నప్పుడు మళ్ళీ అందులో ఎందుకు మనకు సగం తీసుకుంటాం? 25 వాళ్ళ వైపే ఉంటాయి. వీళ్ళిద్దరే తప్ప 3వ వ్యక్తి ఉండదు. కమ్యూనిస్టులకి కాంగ్రెస్ పార్టీకి ఏవో మిగిలిపోయిన కొన్ని ఓట్లు ఉన్నాయి తప్ప వాళ్ళకి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం నాకైతే కనపట్లే. రామచంద్రరావు చెప్పింది కరెక్టే, అందరూ బీజేపీ వాళ్ళే. రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ యాంటీ బీజేపీ కాబట్టి ఆయన కాంగ్రెస్ మీటింగ్ లో ఆ మాట అన్నాడు. ఆ మాట నేను ఏ పని లేకపోయినా ఇక్కడ మీటింగ్ ఎత్తి అన్నాను. ముచ్చజోతులు చెప్పినట్టు పని లేకుండా ఉన్నప్పుడు కూడా ఆ మాట నేను అన్నాను. అందుకనే ఇది అందరికీ తెలుసుందే, ఇందులో సీక్రెట్ ఏం లేదు. దీనివల్ల ఎంత ప్రమాదం రాబోతుందో ఇవాళ ఎవరో ఒక ఆయన రాశాడు, ఏదో పేపర్లో చూశాను. ఆయన రాశాడు 800 సీట్లు చేయబోతున్నారు. 800 సీట్లలో 600 సీట్లు నార్త్ ఉంటాయి, సౌత్ 4 రాష్ట్రాలు కలిపి 200 ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ ఏముండదు. ఇప్పటికే మనకి నేను ఎప్పుడో చెప్పాను ఇక్కడ ప్రెస్ మీట్ లో, ₹1 మనం ఇస్తే మనకి ఎంత వస్తుంది, ఉత్తరప్రదేశ్కి ఎంత వస్తుంది, బీహార్కి ఎంత వస్తుంది, ఆ లెక్క అంతా చెప్పాను. మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు భారతదేశాన్ని బతికిస్తున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో గుజరాత్ మహారాష్ట్ర తప్ప అన్ని డెఫిసిటే. ఆ డెఫిసిట్ అంతా మనమే పంపు చేస్తున్నాం, మనమే పంపు చేసి పంపుతున్నాం. ఏదో రోజున దీనికి గనక వాళ్ళు అడ్రస్ చేయకపోతే ఉత్తరాంధ్ర, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మండపం పెట్టుకెళ్ళి అక్కడ పెట్టడం ఏంటనేటువంటి గొడవ రావటం ఖాయం. ఆ గొడవ రాకుండానే అక్కడ 600 సీట్లు, ఇక్కడ 200 సీట్లు పార్లమెంట్ తయారు చేస్తే కొత్తగా రాబోయే డీలిమిటేషన్ లో మనకు వాయిస్ ఉండదు. అలా జరగబోతోంది అని ఈవేళ ఎవరో పెద్ద ఆయన రాశాడు, పెద్ద ఆర్టికల్ రాశాడు. దీన్ని ఇమ్మీడియట్ గా అడ్రస్ చేయాలి అన్ని పార్టీలను. మనకి ఇక్కడ ఏమైపోయిందంటే 2 పార్టీలు బీజేపీ తోటి వ్యతిరేకించి మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో లేవు. ఏమో వస్తుందేమో, మంచి రోజులు వస్తాయేమో, వ్యతిరేకించి మాట్లాడి. నేనేం బీజేపీకి వ్యతిరేకం కాదు, బీజేపీ అధికారంలో రావడం నాకేం నష్టం లేదు. బీజేపీ వాళ్ళ పాలసీ తప్పు, ఆ పాలసీని నేను వ్యతిరేకిస్తున్నాను. నేను వ్యతిరేకించినంత మాత్రాన్ని వాళ్ళు